హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నేను ఎప్పట్లాగే ఇల్లు తుడిచి బయట బాల్కనీ కడిగి వంట రూమ్ అంతా శుభ్రం చేసి ఇంకా స్నానం చేసుకొని వచ్చే లోపల మా ఆయన కూడా ఎప్పట్లాగా స్నానం చేసుకొని ఇంకా పూజ చేస్తున్నాడు. ఇంకా ఎప్పుడు రోజు డైలీ పూజ ఇలాగే ఉంటుందండి. వాటిని అన్నిటినీ శుభ్రంగా కుందులను తుడుచుకోవడము వారానికి ఒకసారి 2 సార్లు తోముతాం, కానీ ప్రతిరోజు పేపర్ నాప్కిన్తో తుడుస్తాము. దేవుడి క్లాత్ ఉంటాయి కదా సపరేట్గా, వాటితో తుడుస్తాము. ఆ తర్వాత ఇలా ఒత్తులు వేసి నూనె వేసి ఇంకా ఆయన దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా అంతకుముందే పూలు కూడా నిన్నటి పూలు ఉంటే ఫ్రెష్గా ఆ పూలను తీసేసి తాజా పూలు పెట్టి ఇలా ప్రతిరోజు ఆయన్నే పూజ చేస్తాడు. నేను తోమే రోజు మాత్రం నేను అన్నీ తోమిస్తాను. ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది డ్యూటీ కంటే, ఇంకా మిగతా పనులన్నీ ఆయన ఒక దేవుడి ఫోటోలన్నీ శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ బొట్లు పెడితే నేను మాత్రం మిగతా అన్నీ చేసుకుంటానండి. పూజ కంప్లీట్ ఇంకా ఆయన పూజ చేసి రెడీ అవుతుంటే డ్యూటీకి నేను కూడా దేవుడికి మొక్కుకొని వచ్చిన. ఇంకా వంట రూమ్లో చూడండి, చిన్న స్మాల్ వీడియోకి చూపించినట్టుగా క్యాప్సికమ్ కూర కోసం ఇలా నేను ఉప్పు నీళ్ళలో ఏ కూరగాయలైనా కొంచెం ముందుగా సాల్ట్ వేసి నానబెట్టి అవి ఉంపేసిన తర్వాత కాసేపటికి ఇంకా ముందుగా టీ తాగినండి. అది మా బాబు కట్ చేసినట్టుండి ఎడిటింగ్లో ఈ మధ్య ఎడిటింగ్ కావట్లేదు, అందుకే ఇంకా మసాలా క్యాప్సికమ్ కూర కోసము కొన్ని క్యాప్సికమ్ తీసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకున్న. ఫ్రైకి మామూలు కూరకి అయితే ఇంత అవసరం లేదు, కొంచెం మసాలా వేసి వండుదామని ఒక 7-8 క్యాప్సికమ్ తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. చెప్పాను కదండి, ఈ మధ్య అస్సలు వీలు కావట్లేదు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఇంకా కొంచెం ఈరోజు టైం దొరికింది, వేరే ఎక్కువ ఇంట్లో పని లేదు కానీ బయటికి వెళ్తున్నాను, అందువల్ల ఇంక ఈ లోపల చక్కెర డబ్బా నిండుకుంది. అందుకే అది మొత్తం మంచిగా తోమేసి తుడిచి డ్రై అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చక్కెర నింపి పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా పండగలప్పుడు మధ్యలో 1 మంత్లో ఒక్కొక్కసారి చేసుకుంటాం కదా, అలాంటప్పుడు మొత్తం అన్నీ తీసి వేరేగా పోసి మళ్ళీ క్లీన్ చేసుకునే అవసరం లేకుండా ఇంక ఈ లోపల చాయ్ నేను కూడా వేడి చేసుకొని తాగుతున్నాను. ఫైన్ బిస్కెట్ వేసుకొని బుధవారం కాబట్టి ఇంకా ఫైన్ బిస్కెట్లో ఎగ్ కలిసినా పర్వాలేదు. ఇంకా తర్వాత ఈ క్యాప్సికమ్ మసాలా కూర కోసము పల్లీలను వేయించుకున్నాను. ముందుగా కొంచెం దూరగానే వేయించుకోవాలి, నేను పల్లీల పొట్టు ఏమి తీయనండి. ఆ తర్వాత నువ్వులను కూడా ఇలా వేయించుకున్నాను, 2 స్పూన్లు తీసుకున్నాను. ఏవైనా ఒకటి కూడా వేసుకోవచ్చు, కొంచెం పల్లీలు వేస్తే గ్రేవీ ఎక్కువగా ఉంటుందని. నువ్వులు మాత్రం టేస్ట్ బాగుంటాయి, నువ్వులు పల్లీలు. కొంచెం ఎండు కొబ్బరిని కూడా ఇలా స్టవ్ మీద కాల్చుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇంకా మిక్సీలో బట్టి వేస్తే సరిపోతుంది. కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది, క్యాప్సికమ్ కూడా హెల్త్కి మంచిది. నేను ఎక్కువగా ఈ మసాలా కూర వండను, నా వీడియోలో మీరు చూసుంటే తెలుస్తుంది. ఎప్పుడైనా ఒకసారి 15 డేస్కి అట్లా వండుతాను. ఎక్కువగా టమాటా వేసి వంకాయలు టమాటాలు ఆలుగడ్డ టమాటా ఇలాంటివి, దోసకాయ టమాటాలు మాత్రం కంపల్సరీ వేసి వండుతాను ఫ్రైలు చేసినప్పుడు తప్ప. ఇంకా రైస్ కుక్కర్లో బియ్యం కూడా కడిగేసిన, ఇంకా మిక్సీ పడుతున్నానండి. మసాలా అయిపోయింది, రెడీ. ఇంకా ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత తగినంత నూనె పోసుకున్నాను. నూనె మీడియంగా పోసుకుంటాను, మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఆ తర్వాత నూనె వేడెక్కినాక జీలకర్ర ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ పెద్దదే కోసుకోవాలండి, కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువగా ఉంటే గ్రేవీ ఎక్కువగా ఉంటుంది ఈ మసాలా కర్రీలోకి. కొంచెం అదే గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకున్నాను. చూడండి పెద్దగానే ఉన్నాయి ముక్కలు. ఇంకా ఆ తర్వాత ఏం లేదండి, చెప్పాను కదా అందుకే బయటికి వెళ్తున్నాను. వీడియోస్ ఉన్నంతసేపు తీస్తున్నాను, మళ్ళీ పొద్దున్న అదే మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం 7-8 అవుతుంది, అందువల్ల వీడియోస్ వీలు కావట్లేదు. ఇంకా ఆ తర్వాత ఒక 3 టమాటాలను శుభ్రంగా కడిగి ఇట్లా కొంచెం మీడియం సైజ్ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్నానండి, 1 స్పూన్ పసుపు. ఇంకా ఆ తర్వాత తగినంత ఉప్పు కారము వేసుకోవాలి. ఇంకా మా బాబు ఎడిట్ చేస్తే ఇట్లా ఉంటుందండి. నాకు ఎందుకో ఈ మధ్య బాబు ఎడిట్ చేస్తే సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు, నాకేమో టైం ఉండట్లేదు. ఇంకా తగినంత ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత కారం మధ్య మధ్యలో ఈ గ్యాప్ అవసరం లేదు అనిపిస్తుంది.
కానీ నా వీడియోస్ చూసే వాళ్ళకి తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత కొన్ని ధనియాల మసాలా కూడా వేద్దామన్నట్టు అది కూడా వేరే జార్లో, చిన్న జార్ ఇంకొకటి ఉంటే అందులో అది పౌడర్ చేసుకున్నాను. ఇందులో వేస్తే సరిపోయేది, కాకపోతే వేలిందాక పట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి పేస్ట్ను అందులో వేసానండి. కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్, టమాటా, ఇంకా ఆ తర్వాత లాస్ట్లో వేస్తాను గరం మసాలా, ధనియాల పొడి. గరం మసాలా అంటే ఎక్కువ ఏం లేదు, ఒక 3 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, కొంచెం పట్ట చిన్న ముక్క, అంతకుమించి ఇంకేం లేదండి. కొంచెం జీలకర్ర పొడి వేస్తే బాగుంటుంది, అంటే పౌడర్ అందులోనే ధనియాల్లో వేసిన. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఇలా ఎసరు పోసుకున్నాం, మంచిగా ఉడుకుతుందండి, తొందరగా ఉడికిపోతుంది క్యాప్సికమ్. నేను గ్రేవీ కోసం మాత్రమే ఇందులో నీళ్ళు పోసుకున్నాను, మసాలా కర్రీ కదా, గ్రేవీ ఉంటేనే బాగుంటుంది అందుకే. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా లాస్ట్లో మసాలా వేసుకుంటున్నాను. ఇంకో 2 మినిట్స్లో దింపుతా అనుకుంటే మసాలా వేస్తే సరిపోతుంది. ఇంకా కూర రెడీ అయినట్లే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇవి పల్లీలు, నువ్వులు వేయించుకొని గ్రైండ్ పట్టుకునేదే లేటు, మిగతా అదంతా ప్రాసెస్ ఈజీగానే. ఇంకా ఉడికిపోయింది, లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసి దింపేస్తే కూర రెడీ అయిపోతుందండి. నేను చెప్పానే కదా, ఇంకా అయిపోయింది, కూర దగ్గర పడింది. ఒక 2 మినిట్స్లో దింపేస్తే సరిపోతుంది. మంచి గ్రేవీతోటి క్యాప్సికమ్ మసాలా కూర రెడీ అయిపోయింది. ఇంకా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీలు, నువ్వులు పేస్ట్ చేసేటప్పుడు ఒక 2 రిబ్బలు చింతపండు